హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం సీతా సత్య గారు రచించిన వీళ్ళు కలిసే ఉంటారు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నీతో ఇక మాట్లాడాల్సిందేమీ లేదు. ఇప్పటి వరకు జరిగిన చర్చ చాలు. రేపటి నుంచి నువ్వింటికి రాకపోతే నాకు మహోపకారం చేసినవాడు అవుతావు అంది సమీర విసురుగా. అప్పటికి దాదాపు గంట సేపట్నుంచి సమీరతో వాదిస్తున్న రాజాకు ఆగ్రహం హద్దులు దాటింది సమీర మాటలతో. అంటే ఏమిటి నీ ఉద్దేశం? నన్ను వదిలేసి ఒంటరిగా ఉంటావా అన్నాడు. ఆ, ఇది నీకు పుట్టిన బుద్ధేనా లేక అనబోతున్న రాజాను వారిస్తున్నట్టుగా దారిని పోయేవాళ్లు చెప్పే మాటలు తలకెక్కించుకొని అవాకులు చవాకులు వాగే అలవాటు, కట్టుకున్న వాళ్లను కష్టపెట్టే కసాయితనము నాకు లేవు. నిన్ను 10 సంవత్సరాలు ఓపిగ్గా భరించిన తర్వాత ఇహ భరించలేనని అనుకున్నాకే నేను తీసుకున్న నిర్ణయం ఇది అంది సమీర అతడి వైపు చీత్కారంగా చూస్తూ. దారిని పోయేవాళ్లంటే నీ దృష్టిలో మా అమ్మా నాన్నలు అక్కా చెల్లెళ్లేగా. మన సంసారం బావుండాలని వాళ్లు సలహాలు ఇవ్వబోతే సంతోషించి వాటిని ఆచరణలో పెట్టి మొగుణ్ణి సుఖపెట్టడం మానేసి నోరు పారేసుకోవడమేనా నీ సంస్కారం అన్నాడు రాజా వెటకారంగా. దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే. సంస్కారం ఏ కోసాన లేనివాళ్లు ఎదుటివారి సంస్కారాన్ని ప్రశ్నించడం కంటే కుసంస్కారం మరొకటుండదు అంది సమీర నిరసనగా. సరే, ఇంతవరకు వచ్చాక ఇహ మనం కలిసుండం అసంభవం. రేపట్నుంచి నువ్వెవరో నేనెవరో అన్నాడు రాజా దృఢ నిశ్చయానికి వచ్చిన వాడిలా. చాలా సంతోషం. ఇంతకాలానికి మంచి నిర్ణయం తీసుకున్నావు. ఇప్పటికే చాలా రాత్రైంది కనుక నువ్వు తీసుకెళ్లాల్సిన సామాన్లు ఏవైనా ఉంటే సర్దుకొని డ్రాయింగ్ రూంలో పడుకుని రేపొదయానే బయలుదేరు అని అతనికి మరో మాటకు అవకాశం ఇవ్వకుండా వడివడిగా పడగదిలోకి నడిచి తలుపు మూసి గడియ బిగించింది సమీర. 11 ఏళ్ల క్రితం సముద్రపు టొడ్డిన ఒంటరిగా కూర్చొని ఎగసి పడుతున్న కెరటాల్ని తనను తాను మర్చిపోయి తదేక దీక్షతో చూస్తూ ఉండిపోయి ఆమె వైపు ఆకర్షించబడి తర్వాత దశలో ఆమెతో మాటలు కలిపి తనతో ఆమె మాట్లాడేలా చేసుకుని ఆ తర్వాత ఆమె పట్ల తనకు గల ఇష్టాన్ని ఆమెకు బదిలీ చేసి అందుకు సమాధానంగా అతడి పట్ల తనకున్న ఇష్టాన్ని పొట్లంగా చేసి ఆమె తిరిగి అందించడం, దాన్ని మహదానందంగా స్వీకరించి మరికొంతకాలం గడిచాక ఒకరి పట్ల మరొకరికి ఏర్పడిన ఇష్టం ప్రేమ తప్ప మరొకటి కాదని అతడు నమ్మి తనని నమ్మించి పెద్దలను ఒప్పించి ఏడాది తిరగకముందే సమీరకు భర్త అయ్యాడు రాజా. అమితంగా ఇష్టపడే ఒక వస్తువును పొందడానికి ముందు ఉండే ఆరాటం ఆ వస్తువు సొంతమయ్యాక ఉండదు. అది సహజం. ఇది వస్తువులకే కాదు, మనుషులకు వర్తిస్తుంది. పెళ్లికి ముందు గలగలా నవ్వే సమీర నవ్వు, ఆమె వేషధారణ, ముందుకు దూసుకుపోయే మనస్తత్వం, సమస్యలను పరిష్కరించే తీరు ఇత్యాదులన్నీ ఎంతో ఇష్టం రాజాకు. తను చెప్పే మాటల్ని అత్యంత శ్రద్ధగా వినటం, తాము కలిసిన ప్రతిసారి ఎక్కువసేపు తన మొహంలోకి చూస్తూ ఉండటం, తన ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించటం, తమకు తారసపడిన ఆడవాళ్లతో పోల్చి తనను ప్రతిసారి ఆకాశానికెత్తేయడం వగైరా లక్షణాలన్నీ రాజాలో సమీరకి ఇష్టం. తామిద్దరిలోనూ ఒకరికి నచ్చని విషయాలు మరొకరిలో ఉన్నాయనే విషయం అవగతం కావడానికి పెళ్లయ్యాక దాదాపు సంవత్సరం పట్టింది వాళ్ళిద్దరికీ. అద్దె ఇంటి యజమాని అప్పటి వరకు వారున్న ఇంటిని ఖాళీ చేయమనడంతో కొత్త ఇంటికి మారాల్సి వచ్చింది. ఆ ఇంట్లోకి ప్రవేశిస్తూనే వాస్తు ప్రకారం మంచం ఈ వైపు ఉండాలి, బీరువా ఈ మూల ఉంచితే ఉత్తర దిక్కున బరువు పెరిగి మనకంతా నష్టమే. ఇటువంటి పొరపాట్ల వల్లే ఇంతకు ముందున్న ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది మనం అకారణంగా అన్న రాజా వైపు ఆశ్చర్యంగా చూసి, మీకు ఇటువంటి మూఢనమ్మకాలున్నాయని నాకింతవరకు తెలియదే అంది సమీర. ఇది మూఢనమ్మకం కాదు, నిరూపించబడిన సత్యం అన్నాడు రాజా. ఇందులో వాదనకు తావులేదు అన్నట్లుగా. కొత్త ఇంటికి మారిన మొదటి రోజే అతడితో గొడవెందుకులేమ్మని సరిపెట్టుకుని వంట ప్రయత్నంలో పడింది సమీర. ఏ వస్తువెక్కడుందో వెతుక్కునే ఓపిక లేక దొరికిన సరుకులతో వంట పూర్తయిందనిపించి రాజాను భోజనానికి పిలిచింది. ఇదేమిటి అన్నాడు రాజా. సమీర కంచంలో వడ్డించిన నల్లగా ఉన్న పదార్థాన్ని చేత్తో పట్టుకొని చూపిస్తూ, ఏదో ఒకటి తినే పదార్థమే. ఒంట్లో ఓపిక లేకపోయినా ఇంట్లోకి దిగిన మొదటి రోజే బయట నుంచి తెప్పించుకోవడం ఎందుకని కష్టపడి వంట చేశాను. ఈ పూటకు సరిపెట్టుకోలేవా అంది అప్పటికే పనితో ఒళ్ళు పులిసిపోయి ఉన్న సమీర. కంచాన్ని ముందుకు తోసేసి లేచాడు రాజా. అంత కష్టపడి చేసిన వంటేదో నువ్వే రుచి చూసి తరించు అంటూ. ఏ, ఒక్కరోజుకు సర్దుకొని తింటే నీ ఆరోగ్యం చెడిపోతుందా అంది సమీర అతన్ని విసుగ్గా చూస్తూ. మీకలవాటేమో, మాడిపోయిన కూరలు తినే అలవాటు మా ఇంటా వంట లేదు.
నేను పుట్టి బుద్ధెరిగాక అని చొక్కా వేసుకుని ఇంట్లోంచి బయటకు నడిచాడు రాజా. తిరిగి అతడింటికి చేరుకునేసరికి సామాన్లు సర్దుబాటింకా పూర్తి కాకపోవడంతో అస్తవ్యస్తంగా ఉన్న ఆ సామాన్ల మధ్య చోటు చేసుకుని నేల మీద పడుకుని గాఢంగా నిద్రపోతున్న సమీర కనిపించింది అతడికి. ముందు గది తలుపు గడియ బిగించి మెల్లగా ఆమె పక్కన చేరి సమీర ఒంటి మీద చేయవేశాడు రాజా. అంత నిద్రలోనూ అతని చేతి స్పర్శకు ఉలిక్కిపడి లేచి అతని చేతిని విదిల్చుకొట్టి, ఎక్కడ పడితే అక్కడ పడి పందుల్లా దొల్లటం మా ఇంటా వంట ఎవరికీ అలవాటు లేదని తెలుసుకుంటే మంచిది అనే మరోవైపు తిరిగి పడుకుంది సమీర. పళ్ళు పటపటా కొరుకుతూ కాలికి అందుబాటులో ఉన్న వస్తువును కసిగా తనడం ద్వారా సమీర మీద తన కోపాన్ని తాత్కాలికంగా తీర్చుకొని కలత నిద్రపోయాడు రాజా ఆ రాత్రి. మర్నాడతను నిద్రలేచేసరికి సమీర స్నానం చేసి బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతూ కనిపించింది. కిటికీ అద్దాల గుండా లోపలికి పడుతున్న సూర్యకిరణాలు చూస్తూ దిగ్గున లేచి, నన్ను లేపచ్చుగా, నువ్వు ఒక్కదానివే లేచి తయారవ్వకపోతే అన్నాడు రాజా. నిన్నంతా కష్టపడి అలసిపోయావు కదా అని జాలిపడి లేపలేదులే. నేను వెళ్తున్నాను, నాకు ఆఫీస్కి టైం అయింది. ఈ రోజటు నువ్వు సెలవు పెట్టావు కనుక తీరిగ్గా తయారై నేనింటికొచ్చేసరికి ఇల్లంతా సర్దుంచు అని చకచకా బయటకు నడిచింది సమీర. సాయంత్రం సమీర తిరిగి ఇంటికొచ్చేసరికి ఇంటి పరిస్థితిలో ఏ మార్పు లేదు. ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి. ఒక అట్టపెట్టె మీద విలాసంగా 2 కాళ్లు చాపి కూర్చొని ఓ చేతిలో టీవీ రిమోట్తోనూ మరో చేతిలో సిగరెట్తోనూ కనిపించాడు రాజా. ఆ దృశ్యం చూడగానే అంతులేని కోపం వచ్చింది సమీరకు. నేను చెప్పిందేమిటి, నువ్వు చేసింది చేస్తున్నది ఏమిటి అంది కోపాన్ని నిగ్రహించుకోలేక. ఆమె వైపు తలైనా తిప్పకుండా అన్నాడు రాజా. ఇల్లు సర్దుకోవడం, బట్టలు ఉతకడం, మొగుడికి నచ్చేలా వండి పెట్టడం ఆడదాని పనే కాని మగాడిది కాదని మీ అమ్మ నాన్న నీకు చెప్పలేదా ఇప్పుడు? మా అమ్మకు సాయం చేయడానికి మా నాన్న ఎప్పుడు నీలా వంతులు వేసుకోలేదు. సమయం సందర్భాన్ని బట్టి మా అమ్మ అడగకుండానే అన్ని తానే చూసుకునేవాడు మా నాన్న అంది గర్వంగా సమీర. అంటే మీ నాన్న భార్య చాటు మొగుడన్నమాట. మా నాన్న పులి, పులంటే పులే. మా నాన్నను చూస్తూనే మా అమ్మ గజగజ వణికిపోయేది తెలుసా? ఎప్పుడో ఎందుకు, ఇప్పటికీ మా నాన్న చూస్తే మా అందరికీ గుండెదడగానే ఉంటుంది అన్నాడు రాజా అదేదో గొప్ప విషయం అన్నట్టుగా. మీ నాన్నలా నువ్వు గాండ్రిస్తే భయపడ్డానికి నేను మీ అమ్మల మేకపిల్లని కానని నువ్వు తెలుసుకుంటే మంచిది అంది సమీర అతన్ని తీక్షణంగా చూస్తూ. విషయం సరిగా అర్థం చేసుకోకపోవడమే కాకుండా పెద్దవాళ్ల పట్ల కనీస గౌరవం కూడా లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడతావనేనా పెద్దవాళ్ళను ఒప్పించి నేను నిన్ను పెళ్లి చేసుకున్నది అన్నాడు రాజా నిలదీస్తున్నట్టుగా. నీ నవ్వు బావుంది, నీ నడక బావుంది, నీ మనసంత మంచిది, నిన్ను కన్నవాళ్ళంత అదృష్టవంతులో, నీ చేయి పట్టుకుపోయేవాడంత భాగ్యశాలో అని స్తోత్రం చేస్తూ నా చుట్టూ ఉపగ్రహంలా తిరిగి నన్ను నమ్మించి నీతో పెళ్లి కొప్పించుకున్నావు. నీ మాటలు నమ్మి నీతో పెళ్లి కొప్పుకున్నాను చూడు, అందుకు నన్ను నేను నిందించుకోవాలి. నువ్వు బాధపడడం ఎందుకు అంది సమీర వెటకారంగా. అవునవును, పిల్ల ఎర్రగా బుర్రగా ఉందని మురిసిపోవడం కాదురా అబ్బాయి. పైగా నీకంటే పెద్ద ఉద్యోగమే చేస్తున్నంటున్నావు. పెళ్ళయ్యాక నిన్ను అసలు లెక్క చేస్తుందో లేదో అని మా వాళ్ళెంత హెచ్చరించినా వినకుండా కాళ్ళ వేళపడి వాళ్ళను ఒప్పించడానికి ఎన్ని పాటలు పడ్డానో నీకేం తెలుసు? నాతో ప్రేమ పెళ్లి ఇష్టం లేనట్టుగా బెట్టు చేసి నీ చెయ్యి పైనుండేలా చూసుకున్న నిన్ను పెళ్లి చేసుకోవడం కంటే పెద్ద పొరపాటు ఏది ఉండబోదు అన్నాడు రాజా చివరి వరకు కాలం సిగరెట్ను నోట్లోంచి తీసి దానితో మరో కొత్త సిగరెట్ను వెలిగిస్తూ. ఏదో అప్పుడప్పుడు పార్టీలో తప్ప సిగరెట్ కాల్చడం అలవాటు లేదని చెప్పిన నువ్వు ఒకటి పూర్తి కాకముందే మరొకటి వెలిగిస్తున్నావంటే నువ్వు నాకింకా ఎన్ని అబద్ధాలు చెప్పావో అంది సమీర కళ్ళు పెద్దవి చేస్తూ. అవును, నిజం చెప్తే నీ అంత అద్భుత సౌందర్య రాశి సుగుణాల కుప్ప ఇహ నాకు దొరకదని అబద్ధాలు చెప్పి నీ మెళ్ళో తాళి కట్టాను. నా మెళ్ళో పలుపు తడు తగిలించుకున్నాను, సరేనా అన్నాడు రాజా వెటకారంగా. సమీర సంసారం పరిస్థితి ఏమీ బాగున్నట్టు లేదండి అంది అరవింద కాఫీ కప్పు భర్త చేతికి అందిస్తూ. అదే విషయం నేను నీతో చెప్దామనుకుంటున్నాను అన్నాడు నరేంద్ర. సమీర గురించేనా అంది అరవింద ఆసక్తి కనబరుస్తూ. ఆ, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళిద్దరి గురించీను అన్నాడు నరేంద్ర. రాజా కూడా మీతో విషయం ప్రస్తావించాడా అంది అరవింద. అవును, సమీర నీతోనూ రాజా నాతోనూ వారి వారి వాదనలు వినిపించడము మనం సర్ది చెప్పడము గత 4 ఏళ్ల నుంచి జరుగుతూనే ఉందిగా అన్నాడు నరేంద్ర నిట్టూరుస్తూ. ఈసారి మాత్రం సమీర నా మాట వినేలా కనబడ్డం లేదు అంది అరవింద దిగులుగా. రాజా కూడా అంతకంటే తీవ్రంగానే స్పందించాడు. ఈ రోజు ఇహ సమీరతో కలిసి ఉండే ప్రసక్తి లేదని, ఇంతకాలం ఆమెతో కాపురం చేయడమే గొప్ప విషయమని వాపోయాడు నా దగ్గర
అన్నాడు నరేంద్ర. పెళ్లైన కొత్తల్లో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అపార్థాలు అన్ని సంసారాల్లోనూ వస్తాయి, మనకు మాత్రం రాలేదు అంది అరవింద గతం గుర్తు చేసుకుంటూ. మన సంగతి వేరారు. మన ప్రేమకు పునాది అభిప్రాయాల కలయికే తప్ప ఆకర్షణ కాదు. ఆకర్షణే పునాదిగా ఉన్నప్పుడు దాని మీద కట్టే పెళ్ళనే భవంతి ఎక్కువ కాలం నిలబడుతుందని చెప్పలేం అన్నాడు నరేంద్ర. మీరు చెప్పేది నిజమే. ఇదే విషయం గతంలో మీరు ప్రస్తావించినప్పుడు నేను ఎంత గొడవ చేశానో ఇప్పటికీ నాకు గుర్తుంది అంది అరవింద. అమ్మో, ఆ విషయం గుర్తొస్తేనే నాకు భయం వేస్తుంది. నీ అందం చూసి నిన్ను ప్రేమించలేదని నేను చెప్పినప్పటికీ నీ విశ్వరూపం తలుచుకుంటేనే నాకు వణుకు పుట్టుకొస్తుంది ఇప్పటికీ అన్నాడు నరేంద్ర భయం నటిస్తూ. నిజమండి, ఆడదానికైనా మగాడికైనా ఎదుటివారిని ఆకర్షించే కనీస బాహ్య సౌందర్యం అవసరమే. మగాడి స్థూలంగా ఆడదాని వంపుసంపులకు ఎక్కువగా ఆకర్షించబడితే ఆడది మగాడి సత్ప్రవర్తనకు, అతడు తన పట్ల చూపించే ఆసక్తికి, వాత్సల్యానికి, సంభాషణ చతురతకు అతడికి దగ్గరవుతుంది. కొన్నాళ్లు కాపురం చేశాక మగాడికి ఆడదాని వంపుసంపుల మీద మోజు తగ్గడమనే ప్రక్రియ అతడి ప్రమేయం లేకుండానే మనసులో ప్రారంభమై క్రమేణా అతడిలో దాగి ఉన్న అసలు గుణాలు బయటపడతాయి. మీలాంటి తెలివైన మగాడైతే ఒకవేళ నిజంగా తనలో భార్య మెచ్చిన గుణాలు ఉన్నప్పటికీ వాటిని బయటపడకుండా ఉండేలా జాగ్రత్త పడుతూ మంచి భర్త అని బిరుదును కొట్టేస్తాడు అంది అరవింద అల్లరిగా చూస్తూ. ఇదేమిటి, హఠాత్తుగా మన సంభాషణ ప్రమాదకరమైన మలుపు తిరిగినట్టుంది? కొంపదీసి సమీరా నిన్ను ఆవహించలేదు కదా అన్నాడు నరేంద్ర కంగారు నటిస్తూ. పకపకా నవ్వింది అరవింద. నా ట్రిప్పులకు మీరు లొంగరని ఇన్నేళ్ల కాపురంలో తెలుసుకున్న తర్వాతే కదా నేను మీకు పూర్తిగా లొంగిపోయింది. భార్యాభర్తలు ఒకరికొకరు లొంగిపోవడమనే మాట వింటూనే అదోలా ఉంటుంది నాకు. అసలు భార్యాభర్తల మధ్య ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనే ప్రసక్తి ఎక్కడుంది అన్నాడు నరేంద్ర. ఇదిగో ఇటువంటి మాటలు మీ నోటి వెంట వినే నేను మీకు లొంగిపోయింది. భార్య వైపు మురిపెంగా చూస్తూ అన్నాడు నరేంద్ర. నేనెంతో అదృష్టవంతున్నారు. నా బలహీనతలు తెలిసినా నన్నెప్పుడు ఎత్తి చూపించే ప్రయత్నం చేయలేదు. నువ్వు కోరిన చిన్న చిన్న కోరికల్ని నేను తీర్చలేకపోయినా అటువంటి సందర్భాల్లో కూడా నీ అసంతృప్తిని సూచనప్రాయంగా చెప్పి ఊరుకునేదానివి తప్ప నన్ను దేనికి నిలదీయలేదు. తన అసహాయతను అర్థం చేసుకుని తదనుగుణంగా ప్రవర్తించే భార్య అంటే ఏ మగాడికి ఇష్టం ఉండదు చెప్పు? నాకు అసలే గర్వం ఎక్కువ. నన్నలా పొగిడి మిమ్మల్ని మీరు చిన్నబుచ్చుకోకండి. ఎంత ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యాభర్తలైనా ఎవరి హద్దుల్లో వారున్నంత వరకు వారి సంసార నౌక సజావుగానే సాగుతోంది. ఇద్దరిలో ఏ ఒక్కరు హద్దు దాటినా ఆ ప్రయాణంలో ఆటుపోట్లు తప్పవు. సమీరా రాజాల సంసారం సరైన దారిలో పడే అవకాశం లేదంటారా అంది అరవింద. వారు అసలు విషయం వదిలేసి మరేదో విషయం మాట్లాడుతూ కాలక్షేపం చేస్తున్నామని స్ఫురణకు వచ్చి. రాజా కూడా ఈ విషయంలో చాలా పట్టుదలగా ఉన్నాడు. కాని నా అనుమానాలు నాకున్నాయి అన్నాడు నరేంద్ర ఏదో ఆలోచిస్తూ. నాకు మాత్రం వాళ్ళిద్దరూ విడిపోవడం తప్పదేమో అనిపిస్తోందండి. గత ఏడాది కాలంలోనూ వాళ్ళిద్దరూ భార్యాభర్తల్లా సంసారమే చేయలేదని చాలా విరక్తిగా చెప్పింది సమీర అంది అరవింద బాధగా. చిత్రంగా రాజా కూడా అదే మాట అన్నాడు నాతో ఇవాళ. ఆలుమొగల గొడవలు ఎటువంటివైనా పడకగది బయట వరకే పరిమితమనే విషయం కూడా వీరిద్దరి మీద ఎటువంటి ప్రభావం చూపించడం లేదంటే ఒకరి పట్ల మరొకరికి కనీసం శారీరకమైన ఆకర్షణ కూడా లేనంతగా వ్యవహారం చెడిపోయిందనిపిస్తోంది. శారీరక సుఖం పొందే విషయానికి వచ్చేసరికి మగాడు ఆడదానితో పోలిస్తే బలహీనుడనే చెప్పాలి. చరిత్ర నిరూపించిన వాస్తవం ఇది. మనసు లేకుండా మొగుడైనా సరే అతడితో అనుబంధం పంచుకుందుకు ముందుకు రాదు స్త్రీ. మగాడి విషయం ఇందుకు పూర్తిగా భిన్నం. మనసు సంగతి పక్కన పెట్టి సందర్భానికి తగినట్టుగా సరిపెట్టుకునే మనస్తత్వం సగటు మగాడిది. ఆడవాళ్లలోనూ మగవాళ్లలోనూ కూడా ఇందుకు మినహాయింపులు ఉండవచ్చు. అందుకు కారణాలు వేరే ఉండొచ్చు అన్నాడు నరేంద్ర. ఏదో భావావేశంలో అలా అన్నప్పటికీ తర్వాత ఎందుకు అనిపించింది నరేంద్రకు, తను అధిక ప్రసంగం చేశాడేమోనని. కాని అప్పటికే జరగవలసిన ప్రమాదం జరిగిపోయింది. వాళ్ళిద్దరి విషయం అలా ఉంచి మీ సంగతి చెప్పండి. మీరు అందరిలాంటి మగవాడి కోవకే చెందినవారా, లేక మీరు చెప్పిన మినహాయింపుల వర్గంలోకి వస్తారా అంది అరవింద. ఆమె మొహంలో ఎటువంటి అల్లరి భావము కనపడకపోవడంతో కొంచెం కలవరపడ్డాడు నరేంద్ర. తప్పైపోయిందరు. నిస్సందేహంగా నేను మాట్లాడింది తప్పే. అసలు విషయం వదిలేసి నన్ను నేను పెద్ద మానసిక నిపుణుడిలా భావించుకుని ఏదో నోటుకొచ్చింది వాగేశాను. అంతేకాకుండా గొప్ప చరిత్ర పరిశోధకుడిలా చరిత్ర నిరూపించిన వాస్తవమని కూడా వాక్రుచ్చాను. నా మాటల్ని నేను సవనీయంగా వెనక్కి తీసుకుంటున్నాను అన్నాడు లెంపలు వేసుకుంటూ. ఓహో, నిప్పులెందే పొగరాదు. మీరింతకాలము
లేదా కొంతకాలమైనా లేదా కనీసం కొన్నిసార్లైనా మనసు లేకుండా నా దగ్గరికొచ్చే ప్రయత్నం చేశారా? అది చెప్పండి ముందు అంది అరవింద పట్టు వీడకుండా. మా బంగారు కొండవ కదూ, నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా అన్నాడు నరేంద్ర అరవింద గడ్డం పట్టుకుని బ్రతిమాలుతూ. ఊహు, ఇది చిన్న విషయం కాదు. మీ పట్ల నాకున్న నమ్మకానికి, మీకు నా మీదున్న ప్రేమకు సంబంధించిన విషయం ఇది. నిజాయితీగా చెప్పండి. మీ సమాధానం ఎటువంటిదైనా నేను తట్టుకోగలను. సమీరలా విడాకుల వరకు వెళ్ళదని హామీ ఇస్తున్నాను అంది అరవింద. అయ్యో అరు, నీకెలా చెప్పను? సాధారణంగా మగాడి మనస్తత్వం ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేశానంతే. నేను ఇటువంటి వాణ్ణని నీకెప్పుడైనా అనుమానం కలిగించేలా ప్రవర్తించానా? నువ్వే చెప్పు అన్నాడు నరేంద్ర అనునయంగా. అదే నా అనుమానం కూడా. ఒక్కసారంటే ఒక్కసారి కూడా మీరు మనసు చంపుకొని నాకు దగ్గర కాలేదా అంది అరవింద రెట్టిస్తూ. నిన్నెలా నమ్మించాలో నాకు తెలియడం లేదరు. నేను ఏ రోజైనా కోపంగా ఉంటే నువ్వు సహనంతో దాన్ని జయించేదానివి. నేను నిరాసక్తంగా ఉన్నప్పుడు సరదాగా కబుర్లు చెప్పి నన్ను మామూలు స్థితికి తీసుకొచ్చేదానివి. నేను చెప్పకుండానే నా మనసులో ఉన్నవన్నీ తెలుసుకొని అందుకు అనుగుణంగా ప్రవర్తించే నీకు నేను మరో విధంగా దగ్గర కావాల్సిన అవసరం ఎందుకొస్తుందో చెప్పు అన్నాడు నరేంద్ర. ఈ చర్చకిద్దటితో ముగింపు పలకవా అన్నట్టు దీనంగా చూస్తూ. ఏమో, నాకు నమ్మకం కుదరడం లేదు. మీరు చాలా లోతుగుండు మనిషి. ఇహ నుంచి మిమ్మల్ని పరిశీలనలో ఉంచుతానులేండి. ఎప్పుడో ఒకప్పుడు నాకు దొరక్కపోరు. ఇహ సమీరా రాజాల విషయానికొద్దాం. వారిద్దరూ విడిపోకుండా మనం ఏం చెయ్యలేమా అంది అరవింద. తనను ముంచెత్తుతుందన్న ఉప్పెన తాత్కాలికంగానైనా దారి మార్చుకోవడంతో ఊపిరి పీల్చుకుని అన్నాడు నరేంద్ర. నాకు తెలిసినంతవరకు వాళ్ళిద్దరి సంసారానికి వచ్చిన ముప్పేమీ లేదు. వాళ్ళెప్పటికీ విడిపోరు. అదేంటి అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? మీరే అన్నారుగా రాజా కూడా ఈ విషయంలో చాలా పట్టుదలగా ఉన్నాడని అంది అరవింద భర్త మనసులో ఏముందో ఊహించే ప్రయత్నం చేస్తూ. అవును, రాజా పట్టుదలగా ఉన్నమాట నిజమే. కాని ఆ పట్టుదల వెనక ఉన్నది ఆత్మగౌరవం కాదు, ఆత్మ న్యూనత. నాకు తెలిసినంతవరకు రాజా వ్యక్తిత్వం బలమైనది కాదు. కొంచెం ప్రేమ చూపిస్తే ఇట్టే కరిగిపోతాడు. కాకపోతే పాతతరం ఆలోచనలున్నవాడు. ఇక సమీర విషయానికొస్తే తన వ్యక్తిత్వం రాజా వ్యక్తిత్వం కంటే బలమైనది. నాకే తెలియని విషయం మీకెలా తెలిసిందని నన్ను మళ్ళీ నిలదీయకు. వాళ్ళిద్దరినీ కాస్తో కూస్తో దగ్గరగా పరిశీలించిన వాడిగా చెప్తున్నాను. సమీర విడాకులు కావాలని కోరుకున్నా రాజా అందుకు సమ్మతించడు. పైకి చెప్పకపోయినా సమీర మానసికంగా తనకంటే పై స్థాయిలో ఉందని రాజాకు అంతరాంతరాల్లో తెలుసు. కాని ఆ విషయాన్ని పైకి ఒప్పుకోలేని పురుషాహంకారం కూడా అతనిలో ఉంది. సమీర తన మనసులో ఎలా భావించినా పైకి మాత్రం రాజా మనసు సంతోషపడేలా ప్రవర్తించగలిగితే, లేదా కనీసం నటిస్తే వారి సంసారానికి ఏ ఢోకా ఉండదు. ఇద్దరు బలమైన వ్యక్తిత్వాలు గల వాళ్ళు, లేదా మొండివాళ్లు, లేదా మూర్ఖుల మధ్య వ్యవహారం బెడిసి కొట్టినప్పుడు అది విడాకుల వరకు వెళ్తే వెళ్లవచ్చు. కాని సమీరలా బలమైన వ్యక్తిత్వం ఉన్న భార్యకు, రాజా వంటి బలహీనమైన వ్యక్తిత్వం గల భర్తకు వీరిద్దరి మధ్య ఎన్ని గొడవలున్నా అవి ఎంత తారాస్థాయికి చేరినా మహా అయితే ఇద్దరు కొంతకాలం విడిగా ఉండటం జరుగుతుందేమో కాని విడాకుల వరకు వెళ్లే అవకాశాలు చాలా తక్కువ అన్నాడు నరేంద్ర. మీరు చెప్పింది నిజం కావాలని మరోసారి కోరుకుంటున్నాను. కాని నాకు అనుమానం ఉండిపోయింది, అడగమంటారా అంది అరవింద సీరియస్ గా మొహం పెట్టి. అర్థం కానట్టు చూశాడు నరేంద్ర. అదే మనిద్దరం విడాకులు తీసుకునే సందర్భం మున్ముందు ఎప్పుడైనా వస్తుందంటారా? ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా జవాబిచ్చాడు నరేంద్ర. మరో 7 జన్మల తర్వాత. ఓహో, 8వ జన్మలో కూడా నేనే మీ పెళ్ళాన్ని, ప్రేయసిని అంది అరవింద నరేంద్ర జుట్టులో వేళ్లు జులిపి అతనికి దగ్గరగా జరుగుతూ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.